నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. సిద్దిరి అప్పలరాజు ఈయన మాజీ మంత్రి. సరే, ఈయన కొడుకు యాక్సిడెంట్ చేయడం మనందరికీ తెలుసు. దాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఆయన ప్లేస్లో మరో అబ్బాయిని తీసుకొచ్చి 8 లక్షలకి బేరం ఆడుకున్న విషయం కూడా మీడియా ముందుకు బయటకు వచ్చింది. ఎవరైతే చనిపోయాడో ఆ కుటుంబానికి ₹1,00,000 ఇస్తాను, మరుసటి రోజు నుండి ఆ ఇంటి కోడల్ని మా ఇంటికి పనికి పంపించండి అని చెప్పేసి అన్నప్పుడు కూడా వ్యతిరేకత ఎంతలా వ్యక్తమైందో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఒకటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి? ఈయన వల్ల ఆయన తండ్రి ఎంత క్షోభకు గురయ్యారో ఆ క్షోభని తన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు అనుభవించాలని చెప్పి కోరుకుంటున్నారా? లేదు అంటే కేవలం నా పార్టీ సపోర్ట్ చేసేది, నా పార్టీలో ఉండాల్సింది ఈ రౌడీలు, వీళ్ళంటే ఇలాంటి వాళ్ళే గుండాలి, ఇలానే ఉండాలి, మిగిలిన వాళ్ళకి చోటు లేదు అని చెప్తున్నారా? అసలు ఏంటి ఈయన తీరు అని చెప్పేసి ఈరోజు క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అంటే ఆదర్శంగా ఉండాలి, ఆయన బిడ్డలు కూడా అలానే ఉండాలి, పెంపకం కూడా అలానే ఉండాలి. ఇక్కడ వైసీపీలో ఉన్న వాళ్ళు తండ్రులు తప్పులు చేసి పిల్లలు తప్పులు చేస్తే వాళ్ళందరినీ వెనకేసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరే తీరు ఈరోజు క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. మీరేమంటారు? ఇప్పుడు నిన్న మొన్న ఒక ప్రముఖ ఛానల్లో కూడా ఇదే విషయం టాపిక్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుండా చెప్పి రాదు. ఏ యాక్సిడెంట్ అయినా సరే ప్రమాదం అంటారు దాన్ని. అందుకనే అనుకోకుండా జరుగుద్ది, అది ఎవరు ఊహించరో, కావాలని ఎవరు చేసుకోరు. అక్కడ ఒక మనిషి చనిపోయాడు, అతని పిల్లోడు చిన్న వయసు, అది అందరూ కూడా అయ్యో ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటారు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పట్ల ఎంత సానుభూతి ఉంటుందో యాక్సిడెంట్ చేసిన వాళ్ళ ఇబ్బందుల పట్ల కూడా జనాలు సానుభూతి ఉంటుంది. దాని నుంచి ఉద్దేశపూర్వకంగా సిదిరి అప్పలరాజు ఎంటర్ అవ్వడం వల్ల అతను ఇంకా ఇరుక్కుపోయాడు. ఆ యాక్సిడెంట్ అయింది, అతను నేరుగా పోలీస్ స్టేషన్కి అతను తీసుకెళ్ళి ఇదిగో యాక్సిడెంట్ అయింది, ఇతను హాస్పిటల్ తీసుకెళ్తామంటే బెయిల్ తీసుకోవచ్చు, తర్వాత కోర్టుకి అటెండ్ అవుతారు, కోర్టు న్యాయస్థానం ఏం చెప్తే జరుగుద్ది. వీళ్ళు పొజిషన్లో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. కొంత సెటిల్మెంట్లు అవి చేసుకున్న తర్వాత ఇవన్నీ జరుగుతుంది. సాధారణంగా ఎక్కడైనా జరిగింది. ఒక ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు పోయిన మనిషి రాడు కదా, నీకు ఏదో తీసుకో, ఇంటికి వచ్చిన గొడవ అని సర్దేస్తారు చాలామంది. అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారు అది ఇది అని చెప్పేసి ఏదో అన్నారు, కానీ డెఫినెట్గా 4-5 కలిపే వాళ్ళకి ఏదో చేస్తారు. పంచాయతీ జరుగుద్ది ఎక్కడైనా సరే. అయితే ఇక్కడ అతను చేసిన మిస్టేక్ ఏంటంటే అతన్ని తప్పించడమే కాకుండా ఇంకొకటి ఇరికిచ్చాడు. అక్కడ అతను నేరస్తుడయ్యాడు. చెయ్యని తప్పుకు వచ్చి తను ఫ్రాడ్ చేసినట్టు, మాల్ ప్రాక్టీస్ అంటారు దీన్ని, మాల్ ప్రాక్టీస్ చేశాడు. తన కొడుకుని తప్పించడానికి ట్రై చేశాడు, తను ఆధారాలు ధ్వంసం చేసినట్టు అతను అబ్స్కాండ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇలాంటివన్నీ పైగా వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చి నైతికంగా కూడా దెబ్బతిన్నాడు. ఆ అమ్మాయిని వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి మేము మా ఇంటి పని మనిషి రా ఇలాంటి నైతికంగా కూడా దెబ్బతిన్నాడు. అది అవతల వర్గాల్లో కూడా అలజడి రేపింది, ఆందోళన రేకెత్తించింది. ఇవన్నీ చూస్తుంటే మ్యాక్సిమం తప్పులు చేయడం, అతను కూడా ఇలా రేపు ఇన్నాళ్ళు లేట్ చేయకూడదు అరెస్ట్కి. సిదిరి అప్పలరాజుకి లేట్ అంటే గవర్నర్ పర్మిషన్ గట్రా ఏం తీసుకోలేము, అతను మంత్రిగా పనిచేశాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించిన విధానం మనకు ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు పక్కన ఇప్పుడు అతనికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి తెలియదు అనుకోండి, నీకు తెలియకపోతే ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మనం కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎవరో ఒకళ్ళు చూసో వినో నేర్చుకుంటాం. ఏదన్నా సరే మాట్లాడటమైనా, నడకలైనా, నడతైనా, నడవడికైనా ఏదైనా సరే చిన్నప్పటి నుంచి మనం ఎదుగుదల ఎవరో ఒకళ్ళు చూసి నేర్చుకోవడంతో, ఎవరో ఒకళ్ళు చెప్తే వినడం ద్వారానో నేర్చుకుంటాం. ఓ పక్కన రాజకీయ పార్టీలు, ఎదటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి చెడు నేర్చుకోకపోయినా కొంచెం వాళ్ళు చేసి మంచి పనులు, వాళ్ళ ప్రజాస్వామిక విధానాలు నువ్వు నేర్చుకున్నంటే నువ్వు ఎప్పుడూ బాగుపడదు. అది మీ నాన్నగారు ఎప్పటి నుంచో చెప్పాడు, నువ్వు వినలేదు, అందుకనే నేను దూరం పెట్టాడు అనేటువంటిది జగద్విదితం, అందరికీ తెలుసు. అదే చెప్పాడు ఆ ఛానల్లో. కనీసం పెంపకం లోపాలు ఉంటాయి ఇందులో, ఎందుకంటే గాలికి వదిలేయకూడదు. అలాగా చిన్నపిల్లలకి ఏమీ తెలియనప్పుడు కొన్ని నిజంగా పసిపిల్లలకి, ఆ టీనేజ్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు హీరో వర్షిప్ తోటి ఉంటారు, కొంతమందిని ఆరాధిస్తారు, దాన్నే అనుసరిస్తారు. వాళ్ళకి తెలియదు నిజంగానే అది మంచి చెడు, దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పాల్సిన బాధ్యత పెద్దలుగా మన బిడ్డల గురించి మనమే చెప్పాలి, మనదే బాధ్యత. ఆ విషయంలో, ఆ పిల్లోడి విషయంలో అతనికి నాన్న నువ్వు స్టేషన్కి నడి లొంగిపోతే నీకు ఉండదా, నీకు చదువుకున్నవాడుగా డాక్టర్గా మంత్రిగా పనిచేసినట్టుగా అతనికి తెలిసి ఉండాలి. అతనికి తెలియకపోవడం ఇప్పుడు ఏమిటి, అతను బుక్ అయ్యాడు, తను బుక్ అయ్యాడు, వాళ్ళ మిత్రుడు అందరూ బుక్ అయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీ వాడు ఇలాంటి తప్పులు చేసినప్పుడు తప్పు చేయకుండా బాబు ఇలాగైతే మేము కాపాడలేము, మీ తప్పు లేకుండా ఉంటే
మేము కాపాడగలము, కానీ మీరు తప్పులు చేసిన తర్వాత ఎంతమందిని నేను వెనకేసుకొస్తాం, దీనివల్ల పార్టీ మైలేజ్ పోతుంది, ఇమేజ్ చెడ్డ అవుతుంది, నేను చెడ్డ అవుతున్నానని చెప్పుకోవాలి. అదేమి లేకుండా అతను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇంకొకటి ఏం చేస్తాడు, మా ఓడిన వాళ్ళు వెనకాలని చెప్పేసి ముందుకెళ్తాడు. మరి నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను అన్ని తప్పు రాబోయే ఎలా చేస్తాం, మళ్ళీ సారి ఇలా చేస్తాం, కానీ నీ వెనకాల నేను రావాలని చెప్పాడనుకో, వాడు తప్పు చేసి ముందు ఆలోచిస్తాడు కొద్దిగా. వాళ్ళ కార్యకర్తలకు అదేం లేకుండా పోయి ఇతను ఎంకరేజ్ చేస్తున్నాడు. రప్ప అంటే తప్పేముంది, తలకాయలు గంగానమ్మ దాంట్లో పొట్టేళ్ళు తలకాయలు మెరుగుతారంటే తప్పేముంది అన్నాడు. మరి అదేమనుకున్నాడు, మనోడు ఎంకరేజ్ చేస్తున్నాడు కదా అని చెప్పి అదే మాటలు మాట్లాడి, నువ్వు విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు, ఈ విధ్వంసం ఎప్పుడు వస్తుందా అని విధ్వంసాన్ని కోరుకుంటాడు ఎవడన్నా, సునామీని కోరుకుంటాడు ఎవడన్నా, అది కోరుకుంటున్నారు. వాళ్ళు పోస్టర్లు వేస్తున్నారు ఏకంగా. కోర్టులు న్యాయస్థానాలు కూడా ఇదేం విపరీతమయ్యా బాబు, పోలీసు వాళ్ళు మీరు ఏం చేస్తున్నారని అడిగింది న్యాయస్థానం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి గారి పెంపకం నిజంగానే లోపం. ఎందుకంటే ఎంత పేరు ప్రతిష్టలో ప్రఖ్యాత, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడు, రాజకీయ నాయకుడిగా ఆయన బోళం పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు. అతని పేరు నిలబెట్టకపోయినా పర్లేదు, కానీ చెడగొట్టకూడదు కదా. ఆల్రెడీ ఆయనకే కొంత బ్యాడ్ ఇమేజ్ ఉంది, దానికి ఇంకా అతను మంచివాడు అనిపించాడు ఇతను వ్యవహార తీరు. ఇప్పుడు ముక్కుసూటిగా పోవటం, నిజాయితీగా ఉండి ముక్కుసూటిగా పోవడం అనేటువంటిది ప్రశంసనీయమైంది. అవినీతిపరుడై ఉండి తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటే మూర్ఖంగా వ్యవహరించడం అనేటువంటిది అభిలషణీయం కాదు. జగన్మోహన్ రెండో దారి ఎంచుకుంటాడు. అతని దారి ఎప్పుడు అడ్డదారి, ఫెయిర్ గేమ్ ఆడ, ఎప్పుడు ఫౌల్ గేమ్ ఆడతాడు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత అతనికి అనుకోకుండా లక్కీగా ఒకరోజు రాజులాగా అరేబియన్ నైట్స్లో కథ ఉంటుంది, ఏక్ దిన్ కా సుల్తాన్ అని. అలా ఒకరోజు రాజు అయ్యాడు అతను. ఒక టర్మ్ కబక్కన అయిపోయాడు ముఖ్యమంత్రి. ఇంకా అతను వికారాలన్నీ చూపించాడు. దాంతో ప్రజలు నీకు దండం రా బాబు వద్దన్నారు. అయినా సరే అతను భ్రమలో ఉన్నాడు. ఈ ప్రజలు నన్ను ఓడించలేదు, మిషన్లను ఓడించినాయి, దాని వెనకాల ఏం జరిగిందో కూడా నీకు తెలియలేదు అతనికి. కనీసం సమీక్ష చేసుకుందాం, అసలు ఆ వైపుకు ఆలోచిద్దామని కూడా ఇది లేదు ఆయనకి. ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ రౌడీ షీటర్లని, చైన్ స్నాచర్స్ని, గంజాయి వాళ్ళని, పక్క క్రిమినల్ని సపోర్ట్ చేస్తుంది. అంటే తండ్రులతోనే తప్పులు చేపిస్తున్నారు, పిల్లలతోనే తప్పులు చేపిస్తున్నాడు ఎందుకు? అందరినీ ఇప్పుడు ఈ రకంగా అతను సపోర్ట్ చేయటం, ఇలా సపోర్ట్ చేసి క్రిమినల్ సపోర్ట్గా మాట్లాడటం వల్ల అతనికి ఎంతటా సమాజంలో ఇతను రోజు రోజుకి అస్పృశ్యత, ఇతను వద్దురా బాబు మనకని దూరంగా నెట్టేస్తున్నారు, పారిపోతున్నారు జనం దూరంగా. నిన్న మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఒక పెద్ద ఆయన, ఇతను ఎవడైనా ఓటేద్దాం ఒకసారి అతని వైపు చూద్దామంటే కూడా నువ్వెవడరా నా ఇంక చూడటానికి, నా ఓటేయటానికి నువ్వెవడరా నడిమేత నీళ్ళే ఉన్నాడు ఇతను. ఇప్పుడు అతనికి ఎవడో కూడా ఎంత దుర్మార్గం చేసినా ఇంకా అమాయకులు ఉంటారు, బలిపోసులు ఉంటారు, వెర్రి గొర్రెలు ఉంటాయి కొన్ని. వాళ్ళందరూ ఇంకా జగన్మోహన్ రెడ్డి మావిగన్ను పర్లేదని కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు మావిగన్నా అమరావతి అని అస్సలు అబ్సైడ్కి వచ్చిన చేస్తున్నారు కొంతమంది బయటికి వెళ్ళి. అసలు మావిగన్న అమరావతి అంటే ఫస్ట్ పెడేయాలి మనకు బొమ్మలు లాగి. మావిగన్న ఏటరా ఆల్రెడీ రాష్ట్రపతి రాజముద్ర వేసిన తర్వాత ఇక్కడ రాజధాని ఉన్న తర్వాత మళ్ళీ ఇంకో రాజధాని ఏటరా, బుద్ధి ఉందా లేదా నీకు అని అడగాలి అక్కడ అడిగేవాళ్ళు. నన్ను అడిగితే నేను చెప్తున్నా అలాగా. ఇప్పుడు మీ తల్లిదండ్రి నువ్వు కొడుకు పుట్టిన తర్వాత మీ నాన్న ఎవరని అడిగితే ఎలా ఉంటుంది? మా నాన్న ఇదిగోని చూపించిన తర్వాత, మా తల్లి ఇదిగోని చూపించిందా, నీ తల్లి ఎవరో, నీ తల్లి ఇదా అదా, ఆవిడ ఈవిడ, మీ నాన్న ఈయన ఆయన అని అడిగితే ఎలా ఉంటుంది ఎవరికైనా? అసలు బుద్ధి ఉందా అడగడానికైనా? బుద్ధి ఉండాలి కదా ఎవరికైనా అడుగుతానికి. ఇప్పుడు ఇక్కడ అమరావతి రాజధాని అని చెప్పేసి అతను అమరావతి అని రాజధాని అని వెళ్ళాడు. అతను కూడా గెలిచాడు 19లో. అమరావతి కాదు 3 రాజధానులని వెళ్ళాడు అతను, ఓడిపోయాడు అతను. తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎప్పుడు కూడా అమరావతి రాజధాని ఉంది. వాళ్ళు రైతులకు కూడా రాష్ట్రం అంతా సపోర్ట్ ఇచ్చింది. న్యాయస్థానాలు కూడా అక్కడి నుంచి ఇంచు కూడా కదలకుండా చేసినాయి. భారత పార్లమెంటు ముద్ర వేసి రాష్ట్రపతి రాజముద్ర వేశారు అమరావతి రాజధానిగా. నువ్వు మళ్ళీ మావిగన్న ఇంకోటి ఎవడో పిచ్చోడు మాట్లాడితే దాన్ని బట్టి మై కట్టుకొచ్చి నువ్వు మళ్ళీ మావిగన్న అమరావతి అని మాట్లాడుతానంటే ముందు వాళ్ళ మీద కేసు బుక్ చేసి లోపలేయాలి. అది రాజద్రోహం కింద లెక్క. ఇది నేను సిఫార్సు చేస్తాను ప్రభుత్వానికి. ఇలాంటి ప్రోత్సాహాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆపాలి. అతను రేపు పొద్దున్న గెలవాలనుకున్నప్పుడు తన విధానం వైఖరి మార్చుకోవాలి. రేపు పొద్దున్న ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నప్పుడు గెలవాలనే ఒక లక్ష్యం ఉంటే నీ విధానం ఇది కాదు. అంతే, నువ్వు ఇలాగ ఉండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే నువ్వు ఇలా సన్నాసిలాగా ఉంటేనే మాకు డెఫినెట్గా కూటమి వెళ్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అయినా సరే ఒక రాజకీయ నాయకుడిగా నీలో ఉండాల్సిన లక్షణాలు లేకుండా నీదంతా కూడా ఒక ముఠా నాయకుడి వ్యవహారం చేస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రజలు నేను తరిమి కొట్టేస్తారు.
నువ్వు పెరిగిన వాతావరణం అలాంటిది, నిన్ను పెంచినోడు సరిగ్గా పెంచలేదు, నువ్వు కూడా ఎవరికి కూడా సరైన సలహా ఇవ్వట్లేదు. నువ్వు ఏజ్ పెరిగింది కదా, నువ్వు పెద్దగా అవుతున్నావు కదా, ఇవాళ నువ్వు కూడా ఒకరికి చెప్పి స్థాయిలో వచ్చావు. వాళ్ళు కూడా తప్పురా, మీరందరూ పద్ధతిగా ఉండండి, ప్రజాస్వామ్యయుతంగా ఉండండి, మన చట్ట ప్రకారం పోరాడదాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ఆ లైన్లో ఉండాలి. అంతేగాని నువ్వు వెళ్ళి క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తున్నావు. దానివల్ల నీకు మైనస్, ప్రజల్లో కూడా అన్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.